మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మగవారు తప్పక చూడండి. నేటి ఉరుకురు పరుగుల జీవితంలో ప్రతి పురుషుడు తన కుటుంబం కోసం, వారి భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన స్వంత ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని, మానసిక ఒత్తిడి, టార్గెట్లు, ప్రయాణాలు ఇలా అనేక రకాల ఒత్తిడుల మధ్య మగవారి జీవితం గడిచిపోతుంది. దీనికి తోడు వాతావరణ కాలుష్యం, కల్తీ ఆహారం, సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే పురుషులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శారీరక అలసట, నీరసం, నరాల బలహీనత, అలాగే దాంపత్య జీవితంలో అనేక శృంగార సమస్యలు నేటి తరం మగవారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎన్నో అంతుపట్టని రోగాలను తగ్గించే ఒక అద్భుతమైన మొక్క గురించి మీకు తెలిస్తే కలలో కూడా వైద్యం కోసం పట్టణాలకు పరిగెత్తవలసిన అవసరం ఉండదు. ఈ చిన్న మొక్క ఈరోజు ప్రపంచంలోని అనేక పెద్ద పెద్ద మందుల తయారీ కంపెనీలలో వాడబడుతూ వారిని కుబేరులుగా మారుస్తుంది. ఎంతో విలువైన ఈ మొక్క గురించి తెలుసుకోలేక వేల రూపాయలు హాస్పిటల్కు పెడుతున్నాం. పూర్వం ఈ మొక్క ప్రాముఖ్యతను గుర్తించి మన పూర్వీకులు వాడుకొని ఎన్నో ప్రయోజనాలను పొందారు. అలాంటి అద్భుత మొక్కల్లో నేల ఉసిరి ఒకటి. ఈ నేల ఉసిరి మొక్క మన ఇళ్ల మధ్యనే, పొలాల్లో, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలా పరుగుతుంది. నేల ఉసిరి గురించి, దానిలో దాగున్న అద్భుత ఔషధ గుణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నేటి ఆధునిక యుగం ఈ నేల ఉసిరిని ఒక పనికిరాని మొక్కగా భావిస్తున్నారు. కానీ ఇది మనకు ఏ విధంగా మేలు చేస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చిన్న మొక్కల నుండి మహావృక్షాల వరకు అనేకానేక ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నవే ఉంటాయి తప్ప పనికిరానిదంటూ ఈ ప్రకృతిలో ఏదీ ఉండదు. వాటిని వినియోగించుకోవటంలోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నామన్నది అక్షర సత్యం. మన చుట్టూ ఉన్న మొక్కల్ని పీకి పారేస్తుంటాం. అలాంటి కోవకు చెందిందే ఈ నేల ఉసిరి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరిగే చిన్న మొక్క. సంవత్సరం పొడవునా పెరిగే ఈ చెట్టు యొక్క ఆకులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పత్రాల కింది భాగంలో చిన్న చిన్న పుష్పాలు పూచి ఆకుల కిందే చిన్న చిన్న కాయలు కాస్తాయి. అందుకే ఈ మొక్కను ఇంగ్లీష్లో సీడ్ అండర్ లీఫ్ అని పిలుస్తారు. ప్రాంతాన్ని బట్టి ఈ మొక్కను అనేక విధాలుగా పిలుస్తారు. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఈ మొక్క బాగా పెరుగుతుంది. ఈ మొక్క మొత్తం భాగం వేరు, కాండం, ఆకులు, కాయలు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉండటం విశేషం. ఈ మొక్కను నేల ఉసిరి లేదా నేల ఉసిరిక అంటారు. మరి ఈ నేల ఉసిరితో మగవారికి ఉన్న ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ నేల ఉసిరి ఫిలాంథేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ఫిలాంథస్ నిరోరి లేదా ఫిలాంథస్ అమారస్. ప్రస్తుత రోజుల్లో మగవారిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య శారీరక, మానసిక అలసట. ఆఫీసు పనులు, వ్యాపార లావాదేవీలు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి పురుషులు పూర్తిగా నిస్సత్తువకు గురవుతున్నారు. ఈ అలసటను కేవలం విశ్రాంతితో పోగొట్టుకోలేరు. ఎందుకంటే ఇది శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలు మరియు కణాల క్షేత వల్ల వస్తుంది. అలాంటి దీర్ఘకాలిక అలసటను, నీరసాన్ని పారద్రోలడంలో నేల ఉసిరి ఒక సంజీవనిలో పనిచేస్తుంది. నేల ఉసిరిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యి శరీరానికి కావలసిన శక్తి, ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. మగవారిలో ఈ అలసట తగ్గడానికి నేల ఉసిరి ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా దంచి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకొని దానికి కొద్దిగా కండ చక్కెర లేదా స్వచ్ఛమైన తేనె కలుపుకొని ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు సేవిస్తూ ఉంటే శరీరానికి అంతులేవి శక్తి వస్తుంది. నరాలు బలం పుంజుకుంటాయి. రోజంతా చురుకుగా పనిచేయడానికి కావలసిన నూతనోత్సేజం సిద్ధిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, విపరీతమైన బద్ధకం దరిచేరవు. ప్రతిరోజు దీనిని ఒక క్రమ పద్ధతిలో వాడటం వల్ల మగవారిలో స్టామినా అమాంతం పెరుగుతుంది. ఇక మగవారిని మానసికంగా కుంగదీసే మరో ప్రధాన సమస్య శృంగార సమస్యలు. ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల నేడు చాలామంది మగవారు నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు, శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి రహస్య సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేక ఆంగ్ల మందుల వైపు వెళ్లి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. పురుషుల్లో శృంగార సామర్థ్యం వృద్ధి చెందాలంటే ముందుగా వారి రక్త ప్రసరణ వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ చాలా చురుకుగా, బలంగా ఉండాలి.
దీనికి నేల ఉసిరి అద్భుతమైన వాజీకరణ ఔషధంగా పనిచేస్తుంది. నేల ఉసిరి వేర్లను లేదా మొత్తం ముక్కను సేకరించి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి మెట్టిటి చూర్ణంగా చేసుకోవాలి. ఈ నేల ఉసిరి చూర్ణాన్ని 1 టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి కొద్దిగా అశ్వగంధ చూర్ణం కలిపి గోరువెచ్చని ఆవు పాలలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు త్రాగాలి. రుచి కోసం ఇందులో పటిక బెల్లం కలుపుకోవచ్చు. ఇలా వరుసగా 40 రోజుల పాటు అంటే 1 మండలం తీసుకుంటే పురుషులలో వీర్యకణాల సంఖ్య వృద్ధి చెందుతుంది. నరాల బలహీనత పూర్తిగా తొలగిపోతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో నేల ఉసిరి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాలేయంలోని వ్యర్థాలను తొలగించడం ద్వారా హార్మోన్ల సమతుల్యత ఏర్పడి పురుషత్వ లోపాలు తొలగిపోయి దాంపత్య జీవితం ఆనందమయంగా మారుతుంది. ఇది రక్తనాళాలను శుభ్రపరిచి జననావయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల శృంగారంలో ఎక్కువ సమయం పాల్గొనే సామర్థ్యం, ఉత్సాహం పురుషులకు సిద్ధిస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మగవారి లైంగిక సమస్యలను సహజ సిద్ధంగా నయం చేయడంలో నేల ఉసిరి ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు. మగవారి ప్రత్యేక సమస్యలతో పాటు ఈ నేల ఉసిరి సమస్త మానవాళికి ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా నేల ఉసిరి లివర్ వ్యాధిని ఇంక్లూడింగ్ హెపటైటిస్ బిని తగ్గిస్తుందని ఆధునిక పరిశోధనలే చెప్తున్నాయి. దీనికోసం 37 మంది రోగులపై రోజు నేల ఉసిరిని 600 మిల్లీగ్రాముల మోతాదులో 30 రోజుల పాటు ఇచ్చారు. అందులో 60% మందికి పూర్తిగా నయమైనట్లు తేలటంతో నేల ఉసిరి యాంటీ హెపటైటిస్ బి వైరస్గా పనిచేస్తుందని నిర్ధారణ అయ్యింది. అలానే మన ప్రాచీన ఆయుర్వేదం ప్రకారం నేల ఉసిరి వేరును సేకరించి పాలలో వేసి మరిగించి రోజు 40 రోజులు తాగితే లివర్ సంబంధిత వ్యాధులు పూర్తిగా నయమవుతాయని గ్రంథాలలో వివరంగా చెప్పబడింది. ఈ రోజుల్లో కాలుష్యం వల్ల శ్వాస రోగాలతో చాలామంది తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ నేల ఉసిరి మొక్కను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి ఇందులో పటిక బెల్లం చూర్ణం కలిపి 1 స్పూన్ మోతాదులో సేవిస్తే ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస రోగాలు చెప్పకుండా పారిపోతాయని ఆయుర్వేద పితామహుడు చరక మహర్షి గ్రంథంలో వివరించడం జరిగింది. ఇక ఈ రోజుల్లో స్త్రీ పురుష భేదం లేకుండా చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. రక్తహీనత వల్ల ఒళ్ళంతా తెల్లగా పాలిపోయిన వారు, నీరసంగా ఉండేవారు నేల ఉసిరి వేళ్లను 10 గ్రాముల మోతాదుగా తీసుకుని మెత్తగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని 1/2 గ్లాసు ఆవు పాలలో కలిపి ఉదయం, సాయంత్రం 2 పూటల ఆహారానికి గంట ముందు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత రోగం హరించుకుపోతుంది. కాలేయానికి బలం చేకూరి రక్తశుద్ధి జరిగి శరీరంలో కొత్త రక్తం వృద్ధి అవుతుంది. ఇక కామెర్ల వ్యాధి నయమవ్వటానికి ఇది ఒక దివ్య ఔషధమని మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్నారు. దీని ఆకుల రసం 1 టీ స్పూన్ కానీ, లేదా దంచిన ఆకుల ముద్ద 1 గోళీ పరిమాణంలో కానీ, లేదంటే ఎండబెట్టిన ముక్క చూర్ణం 1 స్పూన్ మోతాదులో కానీ ఉదయం పెరుగులో కలిపి తీసుకోవాలి. ఈ మందు తీసుకునే రోజుల్లో మజ్జిగన్నం మాత్రమే చప్పిడి ఆహారంగా తీసుకుంటూ ఉంటే కేవలం 4 లేదా 5 రోజుల్లోనే ప్రాణాంతకమైన జాండిస్ అంటే పచ్చకామెర్లు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే మూత్ర రోగాలను నేల ఉసిరి సులభంగా తగ్గిస్తుంది. నేల ఉసిరి ఆకులు దంచి రసం తీసి 1 స్పూన్ మోతాదుగా తీసుకుని 1 గ్లాసు నాటు ఆవు పాలలో కలిపి 2 పూటలా తాగుతుంటే సమస్త మూత్ర సంబంధిత మంట, ఇన్ఫెక్షన్ వంటి రోగాలు పోతాయి. అంతేకాదు, శరీరంలో కిడ్నీల పనితీరు మందగించడం వల్ల ఒంటి నిండా చెడు నీరు పట్టిన ఉబ్బు రోగాలు హరించుకుపోతాయి. ఉబ్బు కామెర్లు తగ్గటానికి ఈ మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నేల ఉసిరిని సేకరించి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తరువాత దంచి పొడి చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోగుల వయస్సును బట్టి 3 చిటికల నుండి 1/2 స్పూన్ వరకు 1/2 కప్పు ఆవు పెరుగులో కలిపి ఉదయాన్నే తినిపిస్తూ ఎటువంటి కారం, మసాలాలు లేని చప్పిడి పథ్యం ఆచరిస్తే 3 నుండి 7 రోజుల్లో ఎంతటి భయంకరమైన ఉబ్బు కామెర్లు అయినా తగ్గిపోతాయి.
పూర్వం ఎముకలు విరిగినప్పుడు పల్లెటూళ్ళల్లో నేల ఉసిరిని ఉప్పులో దంచి ఎముకలు విరిగిన ప్రాంతంలో పట్టుగా వేసి కట్టుగా కట్టేవారు. దీనివల్ల నొప్పి తగ్గి ఎముక త్వరగా అతుక్కుంటుంది. ఎవరికైనా నాలుక, నూరు, పెదవులు పూసి బాధిస్తుంటే నేల ఉసిరి ఆకులను రాత్రిపూట దంచి ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి ఆ నీటితో రోజుకు 5 లేదా 6 సార్లు పుకిలిస్తుంటే నోటిపోత, నోటిలో పుండ్లు, అల్సర్లు చాలా త్వరగా తగ్గుతాయి. ఈ మొక్కను కషాయంలా కాచి క్రమం తప్పకుండా తాగటం వల్ల లివర్ జబ్బులే కాకుండా తీవ్రమైన జ్వరం కూడా తగ్గుతుంది. 2004వ సంవత్సరంలో జరిగిన ఒక శాస్త్రీయ పరిశోధనలో నేల ఉసిరికి కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన శక్తి ఉందని నిరూపించారు. కిడ్నీలో రాళ్లకు కారణమయ్యే కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను ముక్కలు ముక్కలుగా కరిగించే అమోఘమైన శక్తి ఈ నేల ఉసిరికి ఉంది. దీని ఆకులు, కాండం ఉపయోగించి కషాయం కాచి తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా ఎలాంటి నొప్పి లేకుండా బయటకు పోతాయి. అలాగే దీర్ఘకాలిక దగ్గు బాధిస్తుంటే నేల ఉసిరిని కషాయంలా కాచి అందులో స్వచ్ఛమైన తేనె కలుపుకొని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. నేల ఉసిరిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కావున ప్రతిరోజు దీని ఆకులను కొద్ది మొత్తంలో ఉదయం పరగడుపున తింటే మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపి మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 2010 సంవత్సరంలో జరిగిన ఒక అంతర్జాతీయ పరిశోధనలో నేల ఉసిరికి క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉందని నిరూపింపబడింది. ఇది మన శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టి కణాల మ్యుటేషన్ను నివారించి భవిష్యత్తులో క్యాన్సర్ మహమ్మారి రాకుండా చేస్తుంది. నేల ఉసిరి మొత్తం భాగాన్ని కషాయంలా కాచి 30 మిల్లీలీటర్ల మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు సోరియాసిస్, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు దరిచేరకుండా రక్షిస్తుంది. ఈ మొక్క హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్లను కూడా సమర్థవంతంగా అరికడుతుంది. శరీరంపై వాపులు, గాయాలు, పుండ్లపై నేల ఉసిరిని దంచి రసం తీసి అందులో కొద్దిగా పసుపు కలిపి పైపూతగా అప్లై చేస్తే అవి త్వరగా మానిపోతాయి. చాలామందికి ఆకలి లేకపోవటం అనే సమస్య ఉంటుంది. అలాంటి వారు నేల ఉసిరిని ఏదో ఒక విధంగా కడుపులోకి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి బాగా ఆకలి కలిగేలా చేస్తుంది. మగవారితో పాటు ఇంట్లోని స్త్రీలను వేధించే తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ రోగాలకు సైతం ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నేల ఉసిరి వేర్లు 30 గ్రాములు తీసుకుని దానికి బియ్యం కడిగిన నీరు 50 గ్రాములు కలిపి మెత్తగా నూరి వడపోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున ఒకసారి, మరలా రాత్రి ఆహారానికి గంట ముందు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగుతుంటే ఏ ఆస్పత్రి మందుకు లొంగని మొండి తెల్లబట్ట రోగం కేవలం 3 రోజుల్లోనే పటాపంచలై తగ్గిపోతుంది. అంతేకాకుండా పాముకాటు విషం విరుగుడికి కూడా మన పల్లెల్లో ఈ మొక్కను ప్రాథమిక చికిత్సగా అద్భుత ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇంతటి విలువైన ఔషధ నిధి మనకి ఉచితంగా లభిస్తుంది కాబట్టే మన ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలలో ఈ మొక్కను అధికంగా ఔషధంగా వినియోగిస్తున్నారు మరియు ప్రత్యేకంగా ఎకరాల కొద్దీ సాగు చేస్తున్నారు. కాబట్టి ప్రకృతిలో ఉచితంగా లభించే అద్భుత ఔషధ మొక్కల్లో ఈ నేల ఉసిరి అత్యుత్తమమైనది. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరిగే ఒక పనికిరాని మొక్క కాదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకని ఆరోగ్యాన్ని అందించి మన ప్రాణాల్ని కాపాడే మహావృక్షం లాంటి మొక్క. ముఖ్యంగా నేటి తరం మగవారు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న అలసట, నీరసం, నరాల బలహీనత, శృంగార సమస్యలు మరియు అనేక ఇతర అనారోగ్యాలకు ఈ మొక్కను సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఒక రామబాణంలా పనిచేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగే బాధను తప్పించి అనేక అంతుపట్టని రోగాలను సునాయాసంగా నయం చేస్తుంది. ఎన్ని లక్షల అప్పులు ఉన్నా ఈ నియమాలు పాటిస్తే వారం రోజుల్లో ఆ అప్పు తీరిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. కొంతమంది అప్పులు చేసి అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడతారు. మీకు కూడా ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నాయా? అయితే మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి. వారం రోజుల్లోనే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు. ఫ్రెండ్స్, శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.
ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే అప్పులు తీరాలి అంటే ఫస్ట్ పొద్దెక్కే వరకు ఇంటి యజమాని నిద్రపోకూడదు. అలా నిద్రపోతే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అవుతుంది. అలా పొద్దెక్కే వరకు ఇంటి యజమాని నిద్రిస్తే సూర్యుడి అనుగ్రహం లభించదు. సూర్య అనుగ్రహం లేకపోతే అప్పులు తీరవు. కనుక మీరు ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా వారం రోజుల్లోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అప్పులు తీరాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగాలన్నా చేయాల్సిన రెండవ పని ఏమిటి అంటే నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి. లేదంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. దరిద్ర దేవత ఉంటే అప్పులు తీరవు. కనుక నిద్ర లేవగానే ఆ దుప్పటిని చక్కగా మడతపెట్టి సర్దుకోవాలి. మూడవది, ఇంట్లో ఆడవారు మాసిన బట్టలు ఉతకగానే స్నానం చేయాలి. బట్టలు జాడించిన నీళ్లను కాళ్లపైన పోసుకోకూడదు. ఎందుకంటే ఆ నీటిలో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆ నీటిని కాళ్లపై పోస్తే మీ కాళ్ళ ద్వారా జ్యేష్ఠాదేవి మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో అప్పులు తీరవు. కనుక అప్పులు తీరాలంటే ఈ అలవాటును మానుకోవాలి. అలాగే అప్పులు తీరాలన్నా, అప్పులు చేయకుండా ఉండాలన్నా ఇంట్లో ఇల్లు ఊడ్చిన చీపురు అస్సలు నిల్చోబెట్టకూడదు. అంటే చీపురు కొంచెం పైకి వచ్చేలాగా పెట్టరాదు. ఐదవది, సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం దోషకాలం కనుక ఈ టైంలో చేయకూడని పనులు చేస్తే ధన సమస్యలు వస్తాయి, అప్పులు తీరవు. అలాగే పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. లోహపు విగ్రహాలైతే ఇంటి యజమాని బొటనవేలు కంటే తక్కువ సైజులో ఉండే విగ్రహాలను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. లేదంటే అప్పుల సమస్యలు వస్తాయి. అదేవిధంగా పూజ గదిలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకుండా పారేయకూడదు. తప్పకుండా తినాలి. అలా తినటం వలన అప్పులన్నీ తీర్చుకోగలిగే శక్తి వస్తుంది. 8వది, సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. అవి శని స్థానాలు. వీటిని సాయంత్రం 6 దాటాక ఇంటికి తెస్తే శనిని మీ వెంట కొన్ని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ధన సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికి ఇవ్వకటి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం వీటిని ఎవరికి ఇవ్వకటి. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. పొద్దుపోయాక వీటిని బయటకు పంపితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ధన సమస్యలు పెరిగిపోతాయి. అప్పుల బాధలు తగ్గాలంటే శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు ఆ రోజు నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే ముందు రోజు తెచ్చుకోండి. ధన సమస్యలు తగ్గాలంటే సాయంత్రం 6 దాటాక చెట్ల నుండి పూలు కొయ్యకూడదు. ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో పూలు కోస్తే ఆ పూల మొక్కలు మనల్ని శపిస్తాయి. మనకు ధన సమస్యలు కలుగుతాయి. అలాగే అప్పులు తీరాలంటే తులసి చెట్టు ఆకులను గోర్లతో గెల్లకూడదు. ఆడవారు అస్సలు కొయ్యకూడదు. పొద్దుపోయాక తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి. దేవాలయంలో, గుడిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి. గృహంలో మాత్రం ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంచుకోకూడదు. ఆవుతో కానీ రాధాదేవితో కానీ ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే చాలా మంచిది. ధన సమస్యలు తగ్గాలంటే ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మెల్లిగా ధన సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లోకి ధనం రావాలంటే స్త్రీలు రాత్రిపూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు. తాళిబొట్టులో దేవతల బొమ్మలు వేసుకోకూడదు. పిన్నీసులు వేయకూడదు. దేవునికి వాడిన పసుపు మాత్రమే మంగళసూత్రానికి పెట్టాలి. ఇంట్లో శుభాలు జరగాలంటే ఆడవారు అపశకునాలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. ధన సమస్యలు పోవాలంటే స్త్రీలు వారానికి ఒక్కసారి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. డబ్బు, నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవటం, తల దువ్వుకోవటం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. అప్పులు తీరనే తీరవు. దరిద్రం రాకుండా ఉండాలంటే విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ను ఇంటి తలుపుపై వేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. ఇంట్లో ధన సమయాలు రాకుండా ఉండాలంటే, ఉన్న సమస్యలు పోవాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి.
వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. ధనలాభం కలగాలంటే భోజనం చేస్తున్న సమయంలో ఎవరినీ తిట్టకూడదు. స్నానం చేసి విడిచిన బట్టలను మళ్ళీ వేసుకోకూడదు. ఎప్పుడూ ఉతికిన వస్త్రాలనే ధరించాలి. ఇంట్లోకి దరిద్రదేవత రాకుండా ఉండాలంటే మంగళవారం, శుక్రవారం గోర్లు కత్తిరించుకోకూడదు. ఎవరికీ కూడా వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు. ఎవరైనా మనకు ఇచ్చినా తీసుకోకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అప్పులు త్వరగా తీరాలంటే ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది. ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు ఉండకూడదు. ఆస్తులు పెరగాలంటే సంపాదించిన డబ్బును కానీ వ్యాపారంలో వచ్చే ధనాన్ని కానీ దాచి బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు కుండలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టుకోవాలి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది, అప్పులు తీరిపోతాయి. అప్పుల సమస్యలు రాకుండా ఉండాలంటే అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు. శుక్రవారం పూట స్త్రీలు తలస్నానం చేయకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీకు ఎన్ని లక్షల అప్పులు ఉన్నా, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా వారం రోజుల్లోనే తీరిపోతాయి. అంటే వెంటనే తీరిపోతాయని కాదు, అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నిదానంగా మీకు మీరే అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలుగుతారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.